హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఇక్కడ మీరు చూస్తున్నది 3 చార్ట్ చూస్తున్నారు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు పెట్టి క్లియర్గా ఐడియా ఉంటుందని చెప్పని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ట్రై చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఈరోజు 50,666 దగ్గర ఓపెన్ అయింది. అంటే 50,666 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 50,764 టచ్ అయింది. లో ఇప్పుడు 50,519 లో టచ్ అయింది. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఓపెన్ అయిన తర్వాత 50,809కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళకుండా 50,764 నుంచే రివర్స్ అయ్యేది కిందకు వచ్చి 50,666 బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మీరు చూస్తే నెక్స్ట్ లెవెల్ ఏంటి? 50,666 బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? 50,525కి వెళ్ళాలి. అది ఆల్రెడీ ఇప్పుడు టచ్ అయింది. ఇప్పుడు రికార్డ్ అవుతున్నది. ఆల్రెడీ నేను పెట్టున్నాను. ఇక్కడ మీరు చూడండి, రైట్ సైడ్ మీరు కాల్ ఆప్షన్ ఫస్ట్ కొంచెం పైకి వెళ్ళింది కదా, అప్పుడు అది మీకు ఆప్షన్ 26 దగ్గర ఓపెన్ అయింది. అంటే 50,500 కాల్ ఇది. అది 260 దగ్గర ఓపెన్ అయింది. అది 325 వరకు వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ 325 అక్కడ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి రివర్స్ వచ్చేసింది. వేరే పుట్ చూస్తే మీరు 200 దగ్గర ఓపెన్ అయింది పుట్. అది లో 150 ప్లస్ 132 వరకు వచ్చింది. చూడండి, సెకండ్ లెవెల్ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిందో మీరు చూడండి. నవ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 318 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నది. ఏది మన పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ మీకు ఆల్మోస్ట్ ఫస్ట్లో ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ 260 బ్రేక్ అయింది. 195కి వచ్చి వచ్చింది. 195 నుంచి 175 రావాలి వచ్చింది. అక్కడి నుంచి 125కి రావాలి. అక్కడ కూడా ఆల్మోస్ట్ వస్తున్నది. ఇప్పుడు ట్రేడింగ్ ఎట్ 134 దగ్గర ట్రేడ్ అవుతున్నది. లో టచ్ అయింది. 125 టచ్ అయింది. 124 టచ్ అవ్వాలి. యాక్చువల్లీ 125.2 ఈజ్ లో. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు చూడండి. ఇప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ చూస్తాం మనం ఇలా. ఇప్పుడు 50,525 కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయితే మనకి ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ లెవెల్ ఇస్ 50,383. అక్కడికి వెళ్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మనకి. ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ 50,525 కానీ క్రాస్ అయితే 525 కానీ క్రాస్ అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మనకి 50,666కి వెళ్ళాలి. అంటే ఓపెన్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు 50,522 ఉంది. కాల్ ఆప్షన్ కాస్త మీకు 146 ఉంది. అంటే మీకు 124 దగ్గర వరకు ఆల్మోస్ట్ వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు 146 దగ్గర ఉంది. వేరే పుట్ ఆప్షన్ ఇప్పుడు 275 ఇది ఉంది. 275 బ్రేక్ అవుతున్నది ఇప్పుడు. అంటే 275 అంటే 323 టచ్ అయ్యి 275 బ్రేక్ అవుతున్నది. ఇప్పుడు పుట్ ఆప్షన్ బ్రేక్ అయ్యేది 250కి రావాలి. 250కి వస్తుందా లేదా చెక్ చేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఆప్షన్ చూడండి, మన స్పాట్ చూడండి. 50,529 ఈ స్పాట్. అది క్రాస్ అవుతున్నది. అది క్రాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? 50,666కి వెళ్ళాలి. అంటే అనదర్ 130 పాయింట్స్ పెరగాలి. పెరుగుతుందా లేదా అనేది మనకి ఇక్కడ వీడియోలో మనం చూస్తాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే, సపోజ్ బై ఎనీ ఛాన్స్ ఇంకొక 15 నిమిషాల తర్వాత, ఒక అరగంట తర్వాత ఈ పుట్టు కూడా కానీ ఓపెన్ కిందకు వచ్చి కాల్ కూడా కానీ ఓపెన్ కిందకు ఉందనుకోండి, ఇంకా ఆప్షన్ బయర్స్ తొందరపడి దాన్ని బై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు బైలో ఉన్నాయనుకోండి, అసలు పరిగే ఛాన్సే ఉండదు. ఆప్షన్ బయర్స్కి హెవీ లాస్ వస్తుంటుంది, ఎస్పెషల్లీ ఆన్ ఎక్స్పైరీ డే రోజు. ఈ ఎక్స్పైరీ డే రోజే 99.9% ఆప్షన్ బయర్స్ అందరూ లాస్ ఎందుకు వస్తుందంటే ఎక్స్పైరీ వల్ల లాస్ వస్తుంది. ఎందుకంటే కదలకపోతే లాస్ వస్తుంటుంది. ఇప్పుడు చూడండి, 50,525 ఆల్రెడీ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యేది 50,501 దగ్గర ఉంది. అండ్ పుట్ ఆప్షన్ వచ్చేది 295 275 మళ్ళీ క్రాస్ అయిపోయింది. క్రాస్ అయిపోయి ఇప్పుడు ట్రేడింగ్ అట్ 295. మీకు ఆ చార్ట్తో పాటు మీకు ఇక్కడ ఎల్టీపీ కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఓపెన్ నుంచి ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయింది అక్కడి నుంచి చూడండి, మీకు 169 పాయింట్స్ ప్రాఫిట్. ఎక్కడలో 150 నుంచి 302 అంటే దగ్గర 150 రూపాయలు ప్రాఫిట్ దీంట్లో పుట్ ఆప్షన్లో. ఇప్పుడు 175 బ్రేక్ అయ్యి ఇప్పుడు 124 దగ్గరికి వెళ్తున్నది. 129 ఉంది కాల్ ఆప్షన్. ఇక్కడ నుంచి ఏమైనా చూడండి, ఇప్పుడు 50,495 ఈజ్ ది ఎల్టీపీ ఫర్ స్పాట్ బ్యాంక్ నిఫ్టీకి. సపోజ్ మీరు దాన్ని మార్చుకోవాలి అనుకుంటే మీరు దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫ్యూచర్ పెట్టుకొని చూసుకోవాలనుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫ్యూచర్ ఇట్లా మార్చుకునేందుకు ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకొని సేమ్ 500 కాల్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకొని సేమ్ 500 కాల్ అండ్
700 పుట్ పెట్టి డన్ అని కొడితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఫ్యూచర్తో చూస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ అవుతున్నది 50,832 దగ్గర ట్రేడ్ అయింది. అది 50,690కి రావాలి, అక్కడికి వచ్చింది, అది కూడా బ్రేక్ అవుతున్నది. ఇప్పుడు 50,609 దగ్గర ఉంది, 607 దగ్గర ట్రేడ్ అవుతున్నది. అంటే మీరు మార్నింగ్ కానీ దాన్ని కానీ సెల్ చేస్తుంటే 50,832 దగ్గర కానీ మీకు ఫ్యూచర్ కానీ క్యాపిటల్ ఉండి ఫ్యూచర్ కానీ సెల్ చేస్తుంటే ఆల్మోస్ట్ ద ప్రాఫిట్ ఇస్ నియర్లీ 200 రూపీస్ ప్రాఫిట్, 210 రూపీస్ ప్రాఫిట్ మీకు ఈరోజు వచ్చి ఉండేది ఫ్యూచర్లో. అంటే నియర్లీ అరౌండ్ 3,000 రూపీస్ పర్ లాట్ ప్రాఫిట్ వచ్చి ఉండేది. వేరే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇప్పుడు మనకి 125 ఎగ్జాక్ట్లీ 124 రావాలని చెప్పా కదా మీకు, అది 115 వరకు వెళ్ళింది, లో వెళ్ళింది. అది 124 క్రాస్ అవుతుందా లేదా, 125 క్రాస్ అయింది చూడండి ఇప్పుడే. సో ఇప్పుడు ఏమైనా మళ్ళీ పైకి వస్తుందా, ఫ్యూచర్ చెక్ చేసుకుందాం. 50,690 క్రాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 640 దగ్గర ఉంది, అది కూడా అది యాక్చువల్లీ వెళ్ళాల్సింది 50,548కి వెళ్ళాలి. నార్మల్ ఏంటంటే ఈ ఫస్ట్ సెకండ్ ఈ రెండు లెవెల్స్ దగ్గర మీకు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ 50,690 కానీ బ్రేక్ కానీ అయితే 50,548కి వెళ్ళేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. ఇది వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ ఫ్యూచర్ పుట్ చూసుకుంటే మీకు 275 ఆల్రెడీ క్రాస్ అయింది కదా, 356కి వెళ్ళాలి. అది చూడండి 323 వరకు వెళ్ళింది, 332 ఇస్ హై. ఇప్పుడు చూడండి ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది 299 దగ్గర ట్రేడ్ అవుతున్నది. ఇప్పుడు క్రాస్ అవుతుందా లేదా 275 బ్రేక్ అవుతుందా అన్నది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ చార్ట్స్ పెట్టుకొని చూసుకుంటే ఏంటంటే మార్నింగ్ జస్ట్ ఒక హార్డ్లీ 15-20 నిమిషాల్లోనే యూ విల్ గెట్ సమ్ క్విక్ మనీ. రోజు వస్తుంది ఆల్మోస్ట్. ఎప్పుడైనా సరే మార్కెట్ మూమెంట్ అంతా స్టార్టింగ్ ఫస్ట్ 1 అవర్లోనే ఉంటుంది. హార్డ్లీ 9:15 స్టార్ట్ అయితే 10 లోపల మీకు రీజనబుల్గానే ఐడియా వస్తుంది, మార్కెట్లో రీజనబుల్గానే ప్రాఫిట్ వస్తుంది. తర్వాత నుంచి ఏంటంటే ఈ 10-10:30 తర్వాత నుంచి చాలామంది ఈ స్టాడిల్ శాంగిల్ చేసేవాళ్ళు అందరూ ఎంటర్ అయితే మార్కెట్ కొంచెం స్టాగ్నెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి మీరు 50,643 ఈజ్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న రేటు ఫర్ ఫ్యూచర్. ఇది నేను ఫ్యూచర్ పెట్టినాను మీకు. దీనికి ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, ఇక్కడ కాల్ ఆప్షన్ వచ్చేది 133 దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే 124 దగ్గర ఉంది. ఇదేమో 275 బ్రేక్ అవుతున్నది. ఇప్పుడు 297 ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది చూడండి, మళ్ళీ పైకి వెళ్ళింది 297 ట్రేడ్ అవుతున్నది. సో అది 356కి వెళ్తుందా లేదా అన్నది మనకు మెయిన్ క్వశ్చన్. కొద్దిసేపు మనం చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఆల్రెడీ నేను 7 minutes రికార్డ్ చేశాను. నవ్ ఐఎమ్ స్టాపింగ్ ఇట్. మీరు దీన్ని ఈ విధంగా చూసుకోవాలనుకుంటే మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ సర్టన్లీ గెట్ ఈ చార్ట్స్ అన్నీ మీకు షార్ట్లీ వస్తాయి. థ్యాంక్ యూ.